ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన దంతాల సుధాకర్ అనే ఆర్టిస్టు T20 వరల్డ్ కప్ నమూనాని ఎంతో ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. కేవలం థర్మోకోల్ షీట్, అదేవిధంగా సిల్వర్ కలర్ ఈ రెంటిని ఉపయోగించి T20 వరల్డ్ కప్ నమూనాని తయారు చేయడం జరిగింది. చూడండి, థర్మోకోల్ షీట్ని కావలసినటువంటి షేపులకు అనుగుణంగా కట్ చేస్తున్నారు. పీసెస్గా తయారు చేసుకొని ఆ పీసెస్ని పక్కన పెట్టుకుంటున్నారు. సేమ్ వరల్డ్ కప్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండే విధంగా షేప్స్ కట్ చేసుకొని చూడండి, కింద బేస్ని కూడా థర్మోకోల్ షీట్ తోటే తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వరల్డ్ కప్లో ఉండే విధంగా ఒక రౌండ్ ఆకారాన్ని కూడా తయారు చేయడం జరిగింది. కింద బేస్ దగ్గర T20 వరల్డ్ కప్ ఒరిజినల్ కప్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండడానికి ఆర్టిస్ట్ సుధాకర్ తయారు చేస్తున్నారు థర్మోకోల్ షీట్లతోటి. 3 పీసెస్ తయారు చేసుకున్న తర్వాత వరల్డ్ కప్ నమూనాలో ఉన్న విధంగా ఒకదానిలో ఒకటి ఇన్సర్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి బేస్కి కూడా సెట్ చేసుకొని నమూనా కరెక్ట్గా ఉందా లేదో అని సరిచూసుకోవడం జరుగుతుంది. షేప్స్ అన్నీ కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు సిల్వర్ కలర్ వేస్తున్నారు. జాగ్రత్తగా మొత్తం అన్నింటికి సిల్వర్ కలర్ని అప్లై చేస్తున్నారు. ఈ కప్లో ఉన్నటువంటి అన్ని పార్ట్స్కి సిల్వర్ కలర్ వేసి అచ్చం T20 వరల్డ్ కప్లో ఏ విధంగా అయితే ఉందో సిల్వర్ కలర్తో కప్పు అదే విధంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండటానికి దాన్ని తయారు చేస్తున్నారు. చూడండి, చాలా కష్టమైనటువంటి ఈ పని మన ఇండియా ఈ T20 వరల్డ్ కప్ 2024ని గెలవాలనే ఆకాంక్షతో జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసే విధంగా ఈ కప్ను తయారు చేయడం జరుగుతుంది. గతంలో వరల్డ్ కప్లు జరిగినప్పుడు కూడా ఈ వరల్డ్ కప్ నమూనాలను తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇండియా T20 వరల్డ్ కప్ 2024ను గెలవాలి అనే ఉద్దేశంతో ఈ కప్పును తయారు చేయడం, స్థానిక క్రికెట్ క్రీడాకారులు ఈ కప్పుని సందర్శించడం జరిగింది. ఎక్కడో దూరంగా ఉండే కప్ని, టీవీల్లో చూసే కప్ని, ఆ మోడల్ని మనం ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభూతి కలిగించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఆ విధంగా ఎంతో ఆకర్షణీయంగా కప్పును తయారు చేసినటువంటి సుధాకర్ను పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. ఇండియా ఈ కప్పును గెలవాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ టు ఇండియా.